అందరికీ నమస్కారం. నేను మీ చార్టర్డ్ రమేష్ మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా చిన్న టాపికే కానీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. అదేంటంటే ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్, అంటే ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న యాక్సెప్టెన్స్ ఎలాంటిది, మన భారతదేశంలో ఈ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ బాగా నడుస్తున్నాయా అన్న దాని గురించి వాళ్ళ విశ్లేషిద్దాం. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసేందుకో. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కంటెంట్స్ ఎన్నో కూడా మేము మీ ముందర తీసుకొస్తూనే ఉంటాం ఖచ్చితంగా. అసలు ఈ ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే, మన భారతదేశంలో చూసుకుంటే కనుక మనకి రెండు రకాల ఇండెక్సెస్ అనేవి ఉన్నాయి. ఒకటి నిఫ్టీ అంటాము, అలాగే రెండవది సెన్సెక్స్ అంటాం. నిఫ్టీ అన్నది ఎన్ఎస్సి వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఇండెక్స్ బేసిస్, అలాగే సెన్సెక్స్ అన్నది బిఎస్సి వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక సెన్సెక్స్ బేసిస్. ఈ రెండింటిని మనం ఇండెక్సెస్ అనేది చెప్పుకోవచ్చు. అంటే అసలు ఇండెక్స్ అనేది చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ వాళ్ళ స్టాక్ మార్కెట్లో ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది. ఆ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ వస్తే కనుక వాటిని ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారనమాట. నిజానికి ప్రతి డెవలప్డ్ కంట్రీలోనూ కూడా చూస్తే కనుక ఈ ఇండెక్స్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ అన్నది చాలా ఫేమస్ అండి. కానీ మన భారతదేశంలో మాత్రం ప్రస్తుతానికి చాలా తక్కువ ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ప్రస్తుతానికి ఉన్నాయి. ఖచ్చితంగా పోను రోజుల్లో ఇంకా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్, ఈ ఇన్వెస్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నది ఖచ్చితంగా వస్తాయని మేము అంచనా వేస్తున్నాము. అందుకనే ఈ ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు అసలు ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాం. ఇదివరకు ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడినప్పుడు నేను ఒకసారి చెప్పాను అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, రెండవది ప్యాసివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి. యాక్టివ్లీ మేనేజ్డ్ అంటే ఒక ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో కంటిన్యూస్గా వాళ్ళు ఏ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్న దాని గురించి ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పెరుగుతుందో తగ్గుతుందా అన్నది అనాలిసిస్ చేసుకుంటూనే ఉండాలి. పెరుగుతూ ఉంటే కనుక దాంట్లో ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉండము, తగ్గిపోతుంది అనిపిస్తే కనుక అందులోంచి డబ్బులు విత్డ్రా చేయడం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. దానికి రిస్క్ ఎక్కువ. అలాగే ఆ అసెట్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఆ అడ్మినిస్ట్రేటర్కి మనం డబ్బులు కట్టేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలను యూజ్ చేసుకుని మనకు ప్రాఫిట్స్ తీసుకొస్తున్నారు. కానీ ఈ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్లో అట్లా కాదండి. ఇండెక్స్ బేస్డ్ ఫండ్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ ఇండెక్స్ అనేది ఫామ్ చేయడానికి, ఆ ఇండెక్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 14,000 పాయింట్ల నుంచి 15,000 పాయింట్లకు వెళ్తుంది అన్నారనుకోండి. ఆ 15,000 పాయింట్లకు వెళుతుంది అని చెప్పడానికి ఏ కంపెనీలని బేస్ చేసుకుని ఆ నిఫ్టీని పెంచుతున్నారో తగ్గిస్తున్నారో అవే కంపెనీల్లో ఈ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో దట్ ఏమవుతుందంటే, నిఫ్టీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ చూపిస్తుందో ఆల్మోస్ట్ అంత పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ నా మ్యూచువల్ ఫండ్ కూడా ఉంటుంది అని నేను ధైర్యంగా చెప్పుకోవచ్చు. అందుకనే ఇండెక్స్ బేస్డ్ ఫండ్ అన్నది నిజానికి అంత రిస్కీ ఫండ్ కాదు. అంటే దానికి రెగ్యులర్గా మనం ట్రాక్ చేస్తూనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్లా కాకుండా దీన్ని ఒక ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇండెక్స్ ఏ కంపెనీని బేస్ చేసుకుని ఆ ఇండెక్స్ ఫామ్ అవుతుందో అవే కంపెనీల్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ అక్కడ పెరుగుతుంది అనుకోండి, నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఒకవేళ అక్కడ షేర్ ప్రైస్ తగ్గితే కనుక నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో కంప్లీట్గా ఆ ఇండెక్స్ని బేస్ చేసుకుని నా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. అంటే మొదటిసారి ఎప్పుడైతే ఏ ఇండెక్స్ని బేస్ చేసుకుని నేను ఇన్వెస్ట్ చేయాలి అన్నదానికి నేను కనుక ఒక కంక్లూజన్కి వచ్చాను అనుకోండి, ఓ నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒకసారి నేను ఇండెక్స్ని ఏది బేస్గా తీసుకుని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానో దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇండెక్స్ ఎంత పర్సంటేజ్ పెరిగితే నాకు ఖచ్చితంగా అంత రిటర్న్ వస్తుందా అని అడిగితే కనుక ఆల్మోస్ట్ అంత రిటర్న్ వస్తుందండి. కానీ ఒక కొంచెం డిఫరెన్స్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకు డిఫరెన్స్ ఉంటుందన్నది చూస్తే కనుక దానికి రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి ట్రాకింగ్ ఎర్రర్ అంటారు, రెండోది ఎక్స్పెన్స్ రేషియో అని అంటాం. అంటే ఏంటంటే, ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఆ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో అది మనం ఇన్వెస్ట్ చేయడం ఒక పర్సంటేజ్ దగ్గర చేస్తాం.
కానీ ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ టైంకి దానికంటే ఎక్కువగా వెళ్ళిపోవడమో లేకపోతే తక్కువకు పడిపోవడమో జరిగిందనుకోండి, ఆ స్లైట్ పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పి ఆ పర్సంటేజ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ అన్నది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ చాలా తక్కువ. కానీ ఎంత వేరియన్స్ ఉంటుందని చూస్తే కనుక మహా అయితే 5% 10% ఉంటే ఉండొచ్చు అని మా అంచనా. ఇది ట్రాకింగ్ ఎర్రర్ అంటే. ఇంకొక పక్కన ఇంకొక కారణం, అసలు రిటర్న్ మనకి ఏదైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ మీద అది ఎగ్జాక్ట్గా ఇండెక్స్ బేస్డ్గా ఎందుకు రాదు అని చూస్తే కనుక ఎక్స్పెన్సెస్ అండి. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఏదైతే ఉందో అది కొన్ని కంపెనీలకి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొన్ని కంపెనీలకి కొంచెం తక్కువ ఉండొచ్చు. ఆ కారణాల వల్ల ఈ ఎక్స్పెన్స్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చేస్తుంది. ఉదాహరణకి ఒక మ్యూచువల్ ఫండ్, ఈ ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో ఒక 2% ఎక్స్పెన్స్ ఉందనుకోండి, ఇంకొక ఈ మ్యూచువల్ ఫండ్లో 3% ఎక్స్పెన్స్ ఉందనుకోండి, ఖచ్చితంగా 2 ఇండెక్స్ బేస్డ్ ఫండ్లే, కానీ ఒకళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు మనకి రిటర్న్ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. అలాగే ఈ ఎక్స్పెన్స్ అనేది ఏదైతే ఉందో మొత్తం ఫండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫండ్ మీద 1% పెరిగినా తగ్గినా మన రిటర్న్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది. అది ఎంత ఇంపాక్ట్ అంటే అక్కడ 1% పెరిగితే, ఎక్స్పెన్స్ కన్నా 1% పెరిగితే అందులో ఆ పెద్ద సముద్రంలో నాదో నీటి బొట్టు మహా అయితే ఇన్వెస్ట్మెంట్ అన్నది. నేను ₹1,00,000 చేస్తే అక్కడ 100 కోట్లు ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, ఆ ఫండ్ యొక్క వాల్యూ. అలాంటప్పుడు నా ₹1,00,000 మీద వాళ్ళ ఇంక్రీజ్ ఆఫ్ 1% అన్నది ఎంతని చూస్తే కనుక నా దాని మీద చాలా ఎక్కువ ఉంటుందండి అది. సో ఈ కారణాల వల్ల ఈ రిటర్న్ ఏదైతే ఉంటుందో ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ మీద రిటర్న్ అది ఎగ్జాక్ట్గా ఆ ఇండెక్స్ పర్సంటేజ్ ఎంత పెరుగుతుందో అంత ఉండకపోవచ్చు అన్నది మనం తెలుసుకోవాలి. ఇది ఈ ఇండెక్స్డ్ బేస్డ్ ఫండ్స్ గురించి ఒక చిన్న విశ్లేషణ. ఇక మన భారతదేశంలో ఉన్న టాప్ 5 ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ ఏంటి, వాటిలో మనకి 1 సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది, 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది, వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో ఎంత అన్నది చూస్తే కనుక ముఖ్యంగా మన దగ్గర 5 స్కీములు ఉన్నాయండి. HDFC ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ సెన్సెక్స్ బేస్ చేసుకుని చూస్తే కనుక 1 సంవత్సరంలో 37.36% వస్తుంది. అలాగే 5 ఏళ్లలో 14.15% రిటర్న్ ఇస్తున్నారు. ఎక్స్పెన్స్ రేషియో 0.2 ఉందండి. అలాగే నిప్పాన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ అన్నది సెన్సెక్స్ గ్రోత్ ప్లాన్ 37.2% ఇస్తున్నారు. 14.13% 5 ఏళ్లలో ఇస్తుంది. అలాగే ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక 0.15% ఉందండి. టాటా ఇండెక్స్ ఫండ్ చూస్తే కనుక సెన్సెక్స్ డైరెక్ట్ ప్లాన్ 36.38% ఉంది. 14.04 5 ఏళ్లకు వస్తుంది. అలాగే వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో 0.84% ఉందండి, అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు. టారస్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ చూస్తే కనుక ఇది కూడా గ్రోత్ ప్లాన్లో ఉంది, డైరెక్ట్ ప్లాన్ గ్రోత్లో. 1 సంవత్సరంలో 41.84% వస్తుంది. 5 ఏళ్లలో 13.91% వస్తుంది. వీళ్ళ ఎక్స్పెన్స్ రేషియో కూడా 0.91% ఉంది. అలాగే IDFC నిఫ్టీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ చూస్తే కనుక గ్రోత్లో 40.38% వస్తుంది 1 సంవత్సరంలో. అలాగే 5 ఏళ్లలో చూసుకుంటే కనుక 13.75% వస్తుంది. అలాగే ఎక్స్పెన్స్ చూస్తే కనుక 0.16% మాత్రమే ఉందండి. ఇవి మన ఇండియాలో ఉన్న అగ్రగామి 5 ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ గురించి విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరన్నా కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా వీటిల్లో డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి. అప్పటివరకు ఉంటాను మరి. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.